అనకాపల్లి జిల్లా కోటవురుట్ల మండలం కైలాసపట్నం బాణాసంచ ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు హోంమంత్రి అనిత. ప్రాథమిక విచారణలో మోతాదుకు మించి ముడిసరుకు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారన్నారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనకాపల్లి జిల్లాలో 40 వరకు బాణాసంచ తయారీ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 21 కేంద్రాలకు మాత్రమే లైసెన్సులు ఉన్నాయన్నారు. బాణాసంచ తయారీ కేంద్రాల్లో భద్రతపై కమిటీ వేసి విచారణ జరిపిస్తామన్నారు. కోటవురుట్ల మండలం కైలాసపట్నం బాణాసంచ పేలుడు ఘటనలో క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹1,00,000 ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. అంటే లైసెన్స్ పరంగా ఉన్న మెటీరియల్ కన్నా ఎక్కువ మెటీరియల్ ఉందని కొంత ప్రాథమిక విచారణ తేలింది. వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఫ్లోట్ చేశాం. ఇద్దరిని A1, A2, ఒకళ్ళు అయితే చనిపోయారు, ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు. జానకిరామ్ అన్న ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు ఆయన 50% బర్న్తో ఆయన కూడా సఫర్ అవుతున్నారు. ఈరోజు నిన్న గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు, చనిపోయిన వాళ్ళందరికీ కూడా ₹15,00,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించడం, అదేవిధంగా PM నుంచి కూడా ప్రధానమంత్రి గారు కూడా ₹2,00,000 అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా క్షతగాత్రులకి ₹1,00,000 ఎక్స్ గ్రేషియా, అదేవిధంగా PM నుంచి ఒక ₹50,000 ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందండి. ఇవి కాక ఎప్పుడైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి పూర్తి రక్షణ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఏంటండి సార్, వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే, మీకు తెలుసు LG పాలిమర్స్ సందర్భంలో ఈ రోజుకి కూడా ₹1,00,000 అనౌన్స్మెంట్ చేసి ఈ రోజుకి కూడా వాటికి ఎవరికి కూడా ఇంప్లిమెంట్ అవ్వని పరిస్థితులు కూడా కనిపించింది. నేనేమంటానంటే, ఇలాంటి మాటలు కాదండి. LG పాలిమర్స్ లాంటి సంఘటన జరిగినప్పుడు సీఎం వ్యక్తి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మేము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా అది అక్కడ జరిగిన వెంటనే ఇమీడియట్గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది. నేను అక్కడ కలెక్టర్ గారు, అదేవిధంగా ఒక DIG గారు, SP గారు, ప్రభుత్వం అంతా యంత్రాంగం అంతా అక్కడే ఉండి కంటిన్యూటీ మానిటర్ చేసుకొని వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే జీవన విధానం సంబంధించిన వాళ్ళని ఇమీడియట్గా గవర్నమెంట్ కూడా స్పందించి ఎవరు అడగకుండానే, ఎవరు డిమాండ్ చేయకుండానే సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్కి ₹5,00,000 ఇస్తాం. అలాంటిది ఇది కలిపి 3 times ఎక్స్ట్రాగా ఒక ₹15,00,000 ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం, వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన వెంటనే, లీగల్ హైర్స్ వచ్చిన వెంటనే సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అందజేస్తాం. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళకి